హైదరాబాద్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏం కావాలంటే ఇది స్లమ్లెస్ సిటీ కావాలా. ఎవరైతే చాలా పెద్ద ఎత్తున స్లమ్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున. మనం ఇవాళ ఫ్లైఓవర్లు ఎన్ని కట్టినా లేక ఎన్ని చేసినా ఏదైనా జీవితం బాగుపడాలంటే ఎవరైతే ఇక్కడ మహిళలు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి ఒక జీవితాల్లో వెలుగు రావాలంటే ఈ స్లమ్లలో ఉన్నటువంటి ఒక మౌలిక వసతులు చాలా పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో దాదాపుగా 3800 స్లమ్స్ ఉన్నాయి. 3800 స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో చాలా అనేకమైనటువంటి ఇండ్లు, మౌలిక సదుపాయాలు వీటిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఒక మాట, నేను దత్తాత్రేయ గారిని, కిషన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా సవాల్ చేస్తా ఉన్నా. మీకు కనుక ఏమన్నా కేంద్రంలో మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటే మీ ఇద్దరిని, ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ బీజేపీ వాళ్ళను కేంద్రంలో ఏమైనా గింతంత పతారా మీకుంటే, గింతంత బలం మీకుంటే హైదరాబాద్ కోసం ఒక 20,000 కోట్లతో ప్యాకేజీ తీసుకురండి. మీరు ఏం మాట్లాడకండి, ఒక్క 20,000 కోట్ల ప్యాకేజీ హైదరాబాద్ కు తీసుకురండి. మా పేదల బస్తీల రోడ్లను అద్దంలాగా తయారు చేయండి. అవసరమంటే నేను కూడా బీజేపీకే ఓటేస్తాను.